ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నైతికంగా గెలిచిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా. సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలిచి తీర్తామని ఆమె వ్యాఖ్యానించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె, ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్నారు. కర్నూలులో శిల్పా చక్రపాణి గతంలో 147 ఓట్లతో గెలిచారని, 5 ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత మెజార్టీ 57కు తగ్గిందంటే మరి టీడీపీ గెలిచినట్టా ఓడినట్టా అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని రోజా విమర్శించారు. 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకి టీడీపీకే దక్కుతుంది. అలాగే ఈరోజు గొప్పగా ఎమ్మెల్సీలు గెలుచుకుంటున్నామని చెప్పారే, అనౌన్స్ అయ్యేంత వరకు మీకు దమ్ము ధైర్యం లేదా గెలుస్తామని. అందుకే నీ కొడుకు లోకేష్ బాబుని ఎక్కడా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికల్లో నిలబెట్టకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా తీసుకొచ్చావు. ఇందుకు మీరు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ